కాలర్ వెయిట్ చేస్తున్నారండి, వారితో మాట్లాడిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం. దోహా నుండి కాలర్ వెయిట్ చేస్తున్నారు. వాసు గారు నమస్కారం అండి. నమస్తే అండి. వాయిస్ కొంచెం లోగా వస్తుంది. నమస్తే సార్. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న TV9 కి చాలా మంచిదండి. వీ హ్యావ్ టు డెవలప్ ఎట్ సైంటిఫిక్ టెంపర్. మన కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా మనం ఎవ్రీ సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీ వీ హ్యావ్ టు డెవలప్ ఎట్ సైంటిఫిక్ టెంపర్. ఇంకోటి ఏంటంటే ఈ మూన్ అండ్ ఎర్త్ అట్రాక్షన్స్ అనేది లార్జ్ బాడీస్ అండ్ స్మాల్ బాడీస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. కానీ మన ఇండియాలో ఏంటంటే వీ హ్యావ్ రిస్ట్రిక్షన్స్. మనకి ట్రెడిషన్స్ ప్రకారం ఈ మూన్ చూడకూడదు, లేకపోతే గ్రహణం ఉన్నప్పుడు భోజనం చేయకూడదు, ఇలాంటి చాలా మూఢనమ్మకాలు చాలా ఉంది. మనకున్న సైంటిఫిక్ టెంపర్ ని వీఆర్ లైక్ కోటింగ్ అవర్ సెల్ఫ్, లైక్ వీఆర్ సీయింగ్ ఇన్ నేరో డైరెక్షన్. కానీ ఇది వెస్టర్న్ ఏరియాస్ లో ఇలాగ ఉండదు. సో దే ఆర్ మోర్ ఓపెన్ అండ్ దే ఆర్ మోర్ లాజికల్. ఇంత పెద్ద బాడీ ఒక సముద్రాన్ని అట్రాక్ట్ చేసే అంత ఉంటుంది, కానీ ఒక చిన్న మనుషులు అంటే ఈవెన్ ఒక సముద్రంలోని ఒక రేణువు అంత ఉన్న మనుషుల మీద ఎఫెక్ట్ ఉండదని నా అభిప్రాయం. సో ఈ మూఢనమ్మకాలని మనం ఎలాగైనా మనం యాజ్ ఎ ఇంటెలెక్చువల్స్ లైక్ యూ వీ హ్యావ్ టు అడ్వకేట్ అండ్ వీ హ్యావ్ టు డెవలప్ ద సైంటిఫిక్ టెంపర్ అని ఉద్దేశం. మీ ఉద్దేశం రైట్ అండి, మంచి పాయింట్. ఇందాక రవి గారు కూడా అదే చెప్తున్నారు. సో భారతదేశంలో ఇలాంటి మూఢనమ్మకాలు కాస్త ఎక్కువగా ఉంటాయి, వెస్ట్రన్ కంట్రీస్లో ఉండవనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. సో రాఖీ టైమింగ్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని రాష్ట్రాల వారికి ఇబ్బందులు ఉంటాయి ఇలాంటి రోజున, లేకపోతే యుద్ధాలు వచ్చేస్తాయి, ఇలాంటి మూఢనమ్మకాలన్నీ నమ్మకండి, అదేమీ ఉండదు, జస్ట్ ఒక నార్మల్ డే లాగా ట్రీట్ చేయండి అని అంటున్నారు. అంతే, రొటీన్ డే లాగా ట్రీట్ చేయండి అంటున్నారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ వాసు గారు. సో ఏ దేశంలో ఏ టైమింగ్లో కనిపిస్తుంది అన్నది మనం డిస్కస్ చేస్తున్నాం. చందు గారు రైట్. ఇప్పుడు మనం ఎర్త్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాసు గారికి మనం వీ షుడ్ థ్యాంక్ హిమ్. ఆయన ఒక మంచి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కూడా మెన్షన్ చేశారు. భారత రాజ్యాంగంలో మనందరికీ ఒక బాధ్యత ఇచ్చారు. ఏంటది? మనం అర్థం చేసుకుని, చదువుకుని, నేర్చుకుని సైంటిఫిక్ టెంపర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నది మన బాధ్యత. అది TV9 వాళ్ళకి బాధ్యత, ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు మా రవికిరణ్ గారు కానీ నేను కానీ మనందరి మీద ఆ బాధ్యత ఉంది. సో వీ షుడ్ బి ఓపెన్ టు లెర్నింగ్ న్యూ థింగ్స్, అండర్స్టాండింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్ అస్. అది ఆ సైంటిఫిక్ టెంపర్ ఎవెన్చువల్లీ ఐ థింక్ ఇండియా విల్ ఆల్సో గెయిన్. మనం దాని గురించి ఇబ్బంది పడవసరం లేదు, కానీ మన బాధ్యతగా గుర్తిద్దాం. దట్స్ ఎ గుడ్ పాయింట్. ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ అని నేను అనుకుంటున్నాను. చూడయ్యా, ఇంకోటి కూడా వారు అడిగిన ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి మీరు ఒక క్వశ్చన్ చెప్పారండి. మనకి సెప్టెంబర్ మనకి 18th, అక్టోబర్ 17th, నవంబర్ 15th నాడు కూడా వివిధ పేర్లతోటి కూడా మనకి వస్తున్నాయి. తర్వాత మనకి నెక్స్ట్ ఇయర్లో కూడా అంటే సంపూర్ణ అంటే పూర్తి చంద్రగ్రహం కాకుండా సగం చంద్రగ్రహంతో అమెరికా అటువంటి వెస్టర్న్ ఏషియా అట్లాంటి రష్యా కూడా ప్రాంతాల్లో కూడా మనకి నెక్స్ట్ ఇయర్ కనిపించబోతుంది చంద్రగ్రహణం అని చెప్పి. అంటే పూర్తి కాకుండా, సంపూర్ణం కాకుండా అసంపూర్ణ చంద్రగ్రహణం కూడా మనకి నెక్స్ట్ ఇయర్ రాబోతూ ఉంది. కాబట్టి నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో కూడా ఈ పలానా నేను చెప్పిన తేదీలో రాబోతుంది. దాన్ని హార్వెస్ట్ మూన్ అని, బీవరీ మూన్ అని చెప్పి కూడా వాళ్ళకి పేర్లు పెట్టారు. అంతేగాని బ్లూ మూన్ అంటే బ్లూ అంటే ఏం లేదు. సార్ చెప్పినట్టుగా దానికి ఒక పేరు పెట్టుకున్నారు తప్పితే దాని ప్రత్యేకమైన బ్లూ మూన్ అంటూ లేదు. సైంటిఫిక్గా ఎక్కడ కూడా అది ప్రూఫ్గా లేదు. అది ఓకే. జనరల్గా ఇక్కడైతే ఏం జరుగుతుందో, ఎవరెవరు ఏమేం చేస్తారో ఆ రోజున మనకు తెలుసండి. కానీ వెస్ట్రన్ కంట్రీస్లో ఏం జరుగుతుంది, ఇలాంటి టైంలో ఏం చేస్తారు వాళ్ళు, వాళ్ళ ఆసక్తి దేని మీద ఉంటుంది? చంద్రుడి మీద ఎంజాయ్ చేస్తారండి వాళ్ళు. మంచి టెలిస్కోప్లు పెట్టి చూసి వచ్చి ఒక ఫ్యామిలీ అంతా ఒక కార్లు వేసుకొని సుదూర ప్రాంతాలకు వెళ్ళి, ఎక్కడైతే లైటు తక్కువ ఉన్న ప్రాంతాలు, ట్రాఫిక్ పొల్యూషన్ ప్రాంతాలు ఉంటాయో వాళ్ళంతా వందలాది మంది కార్లు వేసుకొని పోయి అక్కడ స్కూళ్ళకు కూడా టైం బ్రేక్ ఇవ్వటం కూడా జరుగుతుంది. అందరు వెళ్ళి అక్కడ కూర్చొని చూస్తారు. నేను కూడా ఆల్రెడీ యూఎస్ఏలో ఒకసారి ఇటువంటి ప్రోగ్రాంలో లాస్ట్ ఇయర్ నేను పార్టిసిపేట్ చేశాను నేను. అంటే అక్కడ చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. మన వాళ్ళేమో కొంచెం అవకాశాలు దొరకగానే అక్కడ టెలిస్కోపులు అట్లాంటి సర్వసాధారణంగా చాలా మంది దగ్గర ఇట్లాంటివి ఉంటాయి. చాలామంది అరేంజ్ కూడా చేస్తుంటారు, స్కూల్లో పిల్లల కోసం అరేంజ్ చేస్తారు. కానీ మనకాడ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న అతి కొద్ది మంది మాత్రమే
ఇటువంటి మీద అవేర్నెస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మనం చేయాల్సిందంటే ఇంపార్టెంట్ అవేర్నెస్, అంటే ఈ యొక్క మూన్ యొక్క ఈ బ్లూ మూన్ అని, సూపర్ మూన్ కానీ, మామూలు మూన్ కానీ, ఇట్లాంటి మూన్లు జరిగేటువంటి సంఘటనలన్నీ సర్వసాధారణం అని చెప్పి పాఠ్యాంశాలు తీసుకురావాలి. మీలాంటి పెద్ద టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా పబ్లిక్లో కూడా ఎవరిని తీసుకొస్తే ఈ మూఢనమ్మకాలకు కొంచెమన్నా స్టాప్ చేసే అవకాశాలు ఉంటాయి. విదేశాలు అయితే ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మనం కూడా అదే విధంగా ఎంజాయ్ చేద్దాం. వాళ్ళకి ఎటువంటి ప్రభావం పడలేదు కాబట్టి మనకు కూడా ఎటువంటి ప్రభావం పడదు. యుద్ధాలు అనేది ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయిన యుద్ధాలు, కానీ ప్రత్యేకంగా దీంతో యుద్ధాలు జరగవు, ఎవరికి ఎటువంటి ప్రమాదాలు జరగవు. ఏ రాశిలో పుట్టిన వాళ్ళకి కూడా ఏమీ కాదు. మన భారతదేశంలోనే రాశులు మిగతా 700 కోట్ల మంది, 650 కోట్ల మంది ఏ రాశిలో ఉన్నారు? మరి వాళ్ళు ఏ రాశి? వాళ్ళకి ఏ రాశులు లేవా? మరి వాళ్ళకి ఏం కానప్పుడు మన ఎందుకు అవుతుంది? ఒక భారతీయులకు మాత్రమే పలానా రాశిలో పుట్టిన వాళ్ళకి ఎందుకు అవుతుందండి? చంద్రుడు ఏమన్నా పలానా రాసిన వాళ్ళకి నీకు రాసి నువ్వు జాగ్రత్త అని చెప్పి చెప్పడం అంటూ జరగదు కదా. అది మనుషుల మీద ఇందాక వారు అడిగినట్టు కదా, చిన్న అణువు లాంటి మన మీద దాని ప్రభావం అంటూ ఏమీ ఉండదు, చంద్రుడిది ప్రభావం అంటూ ఏమీ ఉండదు. అంతేగాని లేకపోతే చంద్రుడి మీద కనుక పోతే సార్ చెప్పినట్టుగా 100 డిగ్రీల పైన లేదా చల్లదనం 170 డిగ్రీల లోపల అక్కడ ఉంటే మాత్రం డేంజర్. ఇప్పుడు ఈరోజు మన అందరం చంద్రుడి మీద ఇప్పుడు ఇంకా 3 రోజులు అయితే 23వ తారీఖు మనం సంవత్సరం జరుపుకోబోతున్నాం. మన లాంచ్ అయింది మన చంద్రయాన్ 3, ఆ 3 జరుపుకోబోతున్నాం. ఇంత జరిగినా కూడా ఇంకా మనం మూఢనమ్మకాలపై ఏదో పోవటం అనేది చాలా బాధాకరమైన అంశంగా భావిస్తున్నాను.